హాయ్! ఈ సమ్మర్‌లో చాలా మంది మనం రిలాక్సేషన్ కోసం స్విమ్మింగ్‌కి వెళ్తా ఉంటాం. సో, ఆ స్విమ్మింగ్ వల్ల వచ్చే ప్రమాదాలేంటో మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. స్విమ్మింగ్ ఈజ్ టు స్టే కూల్ అండ్ యాక్టివ్ అన్నమాట. సో, కానీ స్విమ్మింగ్ చేయటం వల్ల ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అంటే ఎప్పుడు వస్తాయి ఈ ఇన్ఫెక్షన్స్ అంటే మనము యూజువల్‌గా స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేటెడ్ వాటర్, క్లోరిన్ అనేది యూజ్ చేస్తారు. సో, ఈ క్లోరిన్ అనేది కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. తర్వాత ఈ స్విమ్మింగ్ సూట్స్ నుంచి వాళ్ళు చేంజ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఆ వార్మ్ మాయిశ్చర్ ఎన్విరాన్మెంట్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాట్ టిప్స్ యూ షుడ్ ఫాలో ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్విమ్మింగ్ ఈజ్ ఇమీడియట్లీ యూ షుడ్ గో ఫర్ ఎ బాత్ అండ్ సెంటెడ్ ఫ్రీ సోప్స్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సోప్స్ నే వాడాలి. తర్వాత యూ షుడ్ యూజ్ ఎ మాయిశ్చరైజర్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ని యూజ్ చేయాలి. అండ్ చేంజింగ్ ద క్లోత్స్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూఆర్ నాట్ అంటే మీకు స్నానం చేయడానికి కూడా టైం లేకపోతే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ చేంజ్ ద క్లోత్స్ అనమాట. ఆ తడి బట్టలు ఏమవుతుంది అంటే లోపల మాయిశ్చరైజ్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వెన్ యూ గో ఫర్ స్విమ్మింగ్ ఆల్సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ సమ్ బ్రీదబుల్ అండ్ క్విక్ డ్రై అయ్యేటువంటి స్విమ్మింగ్ సూట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో చూస్ ద ఫ్యాబ్రిక్, కరెక్ట్ ఫ్యాబ్రిక్ ఫర్ స్విమ్మింగ్, అండ్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ స్విమ్మింగ్ అప్లై గుడ్ మాయిశ్చరైజర్ అండ్ టేక్ ఏ ప్రాపర్ బాత్ సో దట్ వైజల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ అంటే ఈ జెనిటల్ ఏరియాస్ లో ఇచ్చింగ్ గానీ బర్నింగ్ సెన్సేషన్ గానీ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అట్ ద ఎర్లియస్ట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్విమ్మింగ్కి వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.